Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. అధిక మెగ్నీషియం, ఐరన్, సల్ఫర్ గల పోషకాలని మొక్కలకి ఇచ్చారంటే ఏ మొక్క అయినా సరే విరగపోయాల్సిందే. మొగ్గలు రాలకుండా గుత్తులుగా మొగ్గలు రావడానికి, మొక్క హెల్దీగా గ్రీనరీగా పెరగడానికి ఈ పోషకాలు అయితే చాలా యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పువ్వులు మొన్నటి వరకు అయితే కొంచెం మొగ్గలాగా ఉండేవి. పోషకాలు ఇస్తున్న కొద్దీ ఎంత విరగపూసాయి చూడండి. ఇది ఈరోజు వీడియో అన్నమాట. ఈ పువ్వులు కూడా రోజుకు మూడు పూస్తున్నాయి. నేను ఎప్పుడు చూపించినా 3 ఫ్లవర్స్ అలా వస్తుండే. ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. చేయకపోతే ఇవి రాలిపోతాయి కదా, ఎప్పటికప్పుడు అవి హార్వెస్ట్ చేస్తుంటే మొగ్గలు కూడా మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఆ మొగ్గలు కాస్త ఇవి హార్వెస్ట్ చేసిన కొద్దీ ఇంకా కొత్త మొగ్గ ఇక్కడ చూడండి, ఆ మొగ్గలు కాస్త బ్లూమ్ అవుతున్నాయి. ఇలా ప్రతిదీ కూడా మొగ్గలు వచ్చి ఇంత విరగపోయారంటే ఈ ఫర్టిలైజర్ అయితే చేసి ఇవ్వండి. ఇది చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ అన్నమాట మొక్కలకి. నిజంగా ఇలాంటి ఫర్టిలైజరు 15 డేస్కి ఒకసారి ఇస్తే మాత్రం మొక్కలు చాలా విపరీతంగా క్రాప్ అనేది, ఫ్లవర్స్ అనేది చాలా బాగా వస్తాయి. అన్ని మొక్కలకు ఇవ్వదగిన ఫర్టిలైజర్ అన్నమాట. మనము మన హెల్త్ కోసం అయితే మనము జీడిపప్పు, బాదం ఎలా నానవేసుకొని తింటామో అలాగే మొక్కలకు కూడా అంటే కొంచెం నాణ్యత లేనివి, కొంచెం మామూలుగా ఇక్కడ నేను చూపించేవైతే కొన్ని గుమ్మడి గింజలు కూడా ఉన్నాయి ఇందులో. వాల్నట్స్ నాణ్యత లేనివి, అంటే కొంచెం ఇంకా మనం వాడుకోలేము అనుకునేవి ఉంటాయి చూడు, అవి అలాంటివి బయట పడేయకుండా అవి కూడా నానేసి, అలాగే ఇందులో కొంచెం గుమ్మడి గింజలు కూడా వేశాను. అలాగే ఇందులో కొంచెం పప్పులు కూడా వేశాను. మన కిచెన్లో ఉండే పప్పులు మనం ఫుడ్లోకి వాడుకుంటాం కదా, కందిపప్పు అయినా సరే పెసరపప్పు అయినా సరే వేసి నానబెట్టాను. అలాగే ఇందులో కొంచెం రైస్ కూడా వేశాను. ఇది రేషన్ రైస్ అనమాట. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ నానబెట్టేసి మిక్సీ చేసుకొని మొక్కలకి ఇచ్చారంటే నిజంగా మొక్కలకు ఎలాంటి లోపం లేకుండా అసలు మంచి కాల్షియం అందేసి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం అన్నీ అందేసి మొక్కలకి మన బాడీకి ఎలా అయితే ఇంపార్టెంటో అన్నీ కూడా మొక్కలు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి కూడా మంచిగా విపరీతంగా నేను ఇస్తున్నాను. అలాగే మా గార్డెన్ ఎలా ఉంది, ఎలా క్రాఫ్ రోజు రోజుకి ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తున్నాను. ప్రతిదీ కూడా నేను చేసేది నా మొక్కలకు చాలా హెల్ప్ అవుతుంది. ఇదేమి మనము బయట డబ్బులు పెట్టి కొనేది కాదు, మన ఇంట్లో ఉండేవే కొంచెం మనం వాడుకోలేనివి మొక్కలకి ఇచ్చేయటం అంతే కదా. కిచెన్లో ఉండే చెత్త కానీ, మనము ఫుడ్లో ఉండే వేస్ట్ కానీ అన్నీ కూడా మొక్కలకి ఎలా ఇస్తామో ఇవి కూడా అంతే, కొంచెం నాణ్యత తక్కువ ఉండేవి మొక్కలకి ఇచ్చేస్తున్నాను. ఇందులో కావాలంటే మీరు నువ్వులు కూడా నానబెట్టి మిక్సీ చేసి ఇవ్వచ్చు, చాలా చక్కగా రిజల్ట్ ఉంటుంది. అవి కూడా మనం ఎన్నో వీడియోస్ చేస్తున్నాం మన ఛానల్లో, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని అలా నానబెట్టిన వాటర్తోని అలాగే గ్రైండ్ చేసుకోవాలి, ఆ వాటర్ని పడబోయకూడదు. ఇలా ఇది ఇంకా ఒక బకెటెడ్ 2 బకెటెడ్ వాటర్లో కలిపేస్తూ మొక్కలకి ఇచ్చేయటమే. ఇదైతే నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా సింపుల్ అండ్ మళ్ళీ రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇక్కడ దీంట్లో కలిపాను ఆల్రెడీ. ఇక్కడ బిందెలో కూడా కలిపేశాను, ఒకటి స్టీల్ బిందెలో ఉంటే అందులో కూడా కొంచెం కలిపేశాను. అవి ఇవి కలిపేసి ఇంకా మొక్కలకి ఇవ్వటమే. చూడండి ఎంత పాలలాగా అయిపోయిందో ఈ ఫర్టిలైజర్ అనేది. చాలా అంటే ఇంక ఇప్పుడు ఎండలు కూడా బాగా స్టార్ట్ అయినాయి. మంచి మంచి పోషకాలు ఇస్తేనే మొక్కలు హెల్దీగా చాలా చక్కగా ఉంటాయి. వర్షాకాలానికి ఎండలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంక ఇప్పుడు ఎండ అయితే అది ఎంత చలి అయితే ఉందో ఎండ కూడా విపరీతంగా కొట్టేస్తుంది. అందుకే మొక్కలకి మంచి మంచి పోషకాలు అయితే ఇవ్వాలి. ఇంకా సమ్మర్లోకి ఎంటర్ అవుతున్నామని చెప్పాలి. ఎందుకంటే మనకు ఇంట్లో చలి పెడుతుంది, కానీ గార్డెన్లోకి వెళ్తే మాత్రం బీభత్సమైన వేడైతే ఫుల్. మొక్కలు అయితే ఒక్కరోజు వాటర్ లేకపోతే మొహాలు మార్చేస్తున్నాయి. కాబట్టి మంచి మంచి పోషకాలు అయితే చేసి మొక్కలకి ఇవ్వాల్సిందే. ఎందుకంటే నాకు వర్షాకాలం కూడా ఒక 2-3 రోజులు వర్షం పడకపోయినా మొక్కలకు వాటర్ ఇవ్వాలి. అందుకని చెప్పేసి నేను ప్రతిదీ కూడా ఇలాగే చేసిస్తున్నాను కదా. చూడండి ఎంత చక్కటి క్రాప్ అనేది చాలా చక్కగా వస్తుంది. అన్నీ కూడా వంకాయలు కానీ, టమాటోస్ కానీ, చిక్కుడుకాయ కానీ, మొన్న కూడా చిక్కుడుకాయ హార్వెస్ట్ చేశాను. బట్ అది ఈ వీడియోలో షేర్ చేయట్లేదు, ఆల్రెడీ వీడియో కూడా చేశాను. కానీ అలాగే ఇక్కడ పచ్చిమిర్చి, అలాగే ఇక్కడ చిట్టి రోజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి చెర్రీ టమాటోసు, ఇంకా మందార వంకాయ మొక్కలు. ఇక్కడ చూడండి తమలపాకు మొక్క కూడా ఇచ్చాను, చాలా బాగా పనిచేస్తుంది. అలాగే జామ మొక్కలకి, ప్రొమోగ్రెనేట్ మొక్కలకి, కరివేపాకు మొక్కలకి, అలాగే ఇక్కడ గులాబీలు కూడా 3-4 రకాలు ఉన్నాయి. తీగ మల్లెకి, గన్నేరు మొక్కకి, మల్లె మొక్కకి, అన్ని మొక్కలకి ఇస్తున్నాను. చూడండి అన్ని మొక్కలకి ఇవ్వంగా ఈ మిక్సీ కూడా కడిగేసి ఇంకా మిగతా మొక్కలకు అన్ని ఇచ్చేసాను. చామంతులు, బీర,
బీర ఉంది, రెడ్ మందార అన్నిటికీ ఇస్తున్నాను. మీకు ఏదైనా సరే పిందెలు రాలిపోకుండా పువ్వులు బాగా ఎక్కువగా మొగ్గలు రావాలి అంటే తప్పకుండా ఇలాంటి అన్ని పోషకాలు కలిగిన ఫర్టిలైజర్ అన్నమాట. అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి. ఇది ఒక్క ఫర్టిలైజర్ ఇచ్చారనుకో చాలా వరకు 2-3 ఫర్టిలైజర్స్ కలిపిన బలం అంతా ఇందులోనే ఉంటుంది. అన్ని పోషకాలు కలిగి ఉన్న ఈ ఒక్క ఫర్టిలైజర్ మాత్రం మీ మొక్కలకి ఇచ్చి చూడండి. ఇక్కడ చూస్తున్నట్టే గులాబీలు మీకు కూడా చక్కగా వస్తాయి. గులాబీలు కానీ, మందార కానీ, అలాగే ఏ ఇతర కూరగాయ మొక్కలు కానీ, ఏ పూల మొక్కలకైనా సరే అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మల్లె మొక్కలకు కూడా ఇప్పటి నుంచే ఇలాంటి పోషకాలు ఇవ్వండి, చక్కగా ఫ్లవర్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా మంచి మంచి పోషకాలు అనేది తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ తమలపాకు మొక్క కూడా ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ చివరగా నేను ఆ మిక్సీ జార్ ఏదైతే కడిగానో ఆ కడిగినవన్నీ కూడా మళ్ళీ రెండోసారి కూడా మొత్తం ఇచ్చేసాను మొక్కలకి. మిక్సీ జార్లో ఏంటంటే ఒక్కసారి దాని లోపల ఇంక అడుగునుంది, 2 సార్లు కడిగినా కూడా దాంట్లోంచి వచ్చేసింది, అంటే ఇట్లా పట్టేసింది అనమాట అడుగు భాగంలో. మూత అదంతా కడిగేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా మంచి ఫర్టిలైజర్ అయితే మీకు 5 రకాల పోషకాలు కలిగిన ఈ ఒక్క ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి. ప్రతి ఒక్క చెట్టు కూడా గుత్తులుగా పువ్వులు పూస్తుంది. ఎగ్జాంపుల్ నేను నా గార్డెన్లో మీకు చూపిస్తూనే మీకు ఈ పోషకాలు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కటి కూడా మొక్కలకి చాలా ఇంపార్టెంట్. మనుషులకి ఐరన్ లోపం ఎలా ఉంటుందో, కాల్షియం లోపం ఎలా ఉంటుందో మొక్కలకు కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి వాటికి కూడా కాల్షియం, ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. తప్పకుండా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటిని మీ మొక్కలకి ఇచ్చి చూడండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎంతో కొంత వాళ్ళు కూడా ట్రై చేసి యూజ్ చేసుకుంటారు. అన్ని రకాల ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. తప్పకుండా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరికి ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. ఎందుకంటే ఏదైనా పోషకాలు చేసినప్పుడు ఎవరికైనా డౌట్స్ వస్తాయి. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.